నేను మాట్లాడతాను కరెక్ట్ గారి ఫోన్ చేయి వాళ్ళు ఉన్నాడో వస్తాడు తీసుకున్నా కొడుతాడు విలేజ్ తీసుకురమ్మంటా చెప్పా చరిత్ర ఉంది. అటువంటి రోడ్డుని ఈరోజు గోతులుగా నుయ్యిలుగా చెరువులుగా మార్చేశారు. గతంలో పాలకులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా కనీసం కన్నెత్తు చూడలేదు. 108 వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు నడి రోడ్డు మీద డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే కలెక్టర్ గారు కానీ అలాగే మైనింగ్ కంపెనీలు కానీ మొత్తం అన్ని రోడ్లని ధ్వంసం చేస్తున్నారు. వెంటనే పోర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చూడటం కాదు, రోడ్లు పోర్చండి, లేకపోతే రేపు మేడివాడలో స్విమ్మింగ్తో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ రోడ్లు పోర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది.